హాయ్ వ్యూవర్స్, అందరికీ హాయ్. ఈరోజు మన మచిలీపట్నంలో గత 40-50 సంవత్సరాల నుండి కన్స్ట్రక్షన్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుని ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని దిగ్విజయంగా పూర్తి చేసి, అలాగే ఇండివిజువల్ హౌసెస్ని, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ని కూడా ఎంతో చక్కగా కన్స్ట్రక్షన్ వాల్యూస్తో నిర్మించిన శ్రీ కన్స్ట్రక్షన్స్ వారి బాబు మెజెస్టిక్ దగ్గర ఉన్నాం. అసలు ఈ అపార్ట్మెంటు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఆ ఫ్లాట్లు ఎలా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ బయట అయితే ఉన్నాము. బయట లుక్ అయితే అవుట్లుక్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఈ గేట్ పెద్ద గేట్ అయితే ఇచ్చారు. ఈ గేటు తొయ్యటానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మంచి ఐరన్ వాడారనమాట. చాలా బలంగా బరువుగా ఉంది. సింగిల్ హ్యాండ్ అయితే చూడటం చాలా కష్టం. ఈ గేటు తొయ్యటానికి చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఇలా లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇలా 100 kV ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేశారు. 3 phase 100 kV ట్రాన్స్ఫార్మర్. లోపలికి వచ్చేసాక ఇదైతే పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. చాలా విశాలంగా ఉందన్నమాట. దాదాపు ఇది 5 స్టేర్ల అపార్ట్మెంటు, 5 స్టేర్ల అపార్ట్మెంట్. ఈ 5 స్టేర్లో కూడా ఒక్కొక్క స్టేర్కి 2 ఫ్లాట్లు చొప్పున మొత్తం 10 ఫ్లాట్లు అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి. 10 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ప్రతి ఫ్లాట్కి చక్కగా పార్కింగ్ ఏరియా, కార్ పెట్టుకోవడానికి, బైకులు పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా అయితే సూపర్గా ఇచ్చారనమాట. చాలా అద్భుతమైన పార్కింగ్ ఏరియాని ఇవ్వటం జరిగింది. కార్లు, బైకులు మనం ఏదైనా సరే మన పార్కింగ్ మనకి ఇచ్చిన ప్లేస్లో చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత విశాలంగా ఈ పార్కింగ్ ఏరియా ఉందో, చాలా విశాలంగా ఉందన్నమాట. అలాగే ఈ పార్కింగ్ ఏరియా పక్కన అంటే గోడకి ఈ బిల్డింగ్కి మధ్యలో 10 feet దారి అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ కార్లు పెట్టినప్పుడు తిప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇచ్చారనమాట. ఇది మన బిల్డింగ్ అంతటికి మెయిన్స్, అంటే ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్గా మెయిన్స్ కూడా డోర్ లాకింగ్ ఇచ్చారు. అంటే ఇబ్బంది లేకుండా డోర్ లాకింగ్ ఇచ్చారు. చూసారు కదా ఈ ఫ్లాట్ నెంబర్స్, శ్రీ కన్స్ట్రక్షన్స్ బాబు మెజెస్టిక్ అనే ఒక బోర్డు ఇచ్చి, ఆ బోర్డులో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ నెంబర్స్ 101, 102 అంటే ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ 1వ ఫ్లాట్ 2వ ఫ్లాట్ అనే విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే చూసారు కదా స్విచ్ బోర్డులు చూస్తున్నారు కదా. పార్కింగ్ ఏరియాలో ఈ మధ్యన ఒక ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ బైకులు ఎక్కువైనాయి. అందరికి ఈ 10 ఫ్లాట్లకి ఇబ్బంది లేకుండా 12 ప్లగ్లు అయితే కనుక ప్లగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ కార్లు పెట్టుకోవడానికి కానివ్వండి, అలాగే బైకులు పెట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తే జనరేటర్, మహీంద్ర కంపెనీ వాళ్ళ జనరేటర్ అయితే యూజ్ చేశారు. ఎప్పుడైనా పవర్ పోతే వెంటనే ఆన్ అవ్వే విధంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ లిఫ్ట్ అయితే మాత్రం జాన్సన్ కంపెనీ వారు లిఫ్ట్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జాన్సన్ కంపెనీ లిఫ్ట్ ఇది 6 persons వరకు ఇది కెపాసిటీని ఆపుతుంది. 6 persons వరకు కెపాసిటీ ఉండే విధంగా ఈ లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా కాల్ బటన్. ఎప్పుడైనా అనుకోని విధంగా గనక ఈ లిఫ్ట్ ఆగినప్పుడు లోపల కాల్ బటన్ నొక్కితే బయట ఈ ఫోన్ మోగుద్ది. ఈ ఫోన్ మోగినప్పుడు మేము లోపల వాళ్ళు కంగారు పడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండటం కోసం ఎవరైనా బయట ఉంటే లిఫ్ట్ చేసి ఇలా ఫోన్ అయితే మాట్లాడే వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. సాధారణంగా లిఫ్ట్ ఆగదు. ఈ లిఫ్ట్ అయితే ఆగదు అనమాట ఈ బ్రాండ్. ఎందుకంటే ఎప్పుడైనా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు అది భయపడకుండా హెవీ మోటార్ అయితే వాడారు. ఎక్కడైతే లిఫ్ట్ ఆగిపోయిందో ఆ పైన కింద దగ్గరలో ఉన్నది అక్కడికి వెళ్ళిపోయి లిఫ్ట్ అయితే ఆగటం జరుగుతుంది. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయపడక్కర్లేదు అనమాట. ఇప్పుడు మనం 4th floorలో ఉన్నాము. 4th floorలో ఇలా అయితే ఉంది. పైన సీలింగ్ చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ చూడకుండా చాలా చక్కగా ఇచ్చారు. వుడ్ ఫినిషింగ్తో సీలింగ్ ఇచ్చారు. అలాగే తలుపు ఇది చూస్తే కనుక తలుపు అంత టేకే అనమాట, అంత టేకే వాడారు. పైన ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారండి. మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు తలుపు మీద. అలాగే చూసారా ఈ బ్రాస్ మెటల్ వాడారు. ఈ హ్యాండిల్స్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏదో పెట్టామన్నట్టు కాకుండా స్ట్రాంగ్ మెటీరియల్తో వాడటం జరిగింది. చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి అనమాట, దృఢంగా ఉన్నాయి. ఈ గెడ చూడండి, గెడ కూడా ఎంత మందంగా ఉందండి. గెడ అంత మందంగా ఉందండి, చాలా మందంగా ఉంది. ఈ గుమ్మం చూస్తే కనుక చూడండి చాలా లావు ఉంది. మన 2 చేతులు పడితే పట్టనంత లావు ఉంది. టేకు వాడినా సరే ఫినిషింగ్ చాలా చక్కగా చూడండి, ఫ్రేమ్ లాగా ఈ డిజైన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాము. ఏ బిల్డింగ్కి అయినా సరే ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు దీనికి MCPL ట్రిప్ అవ్వకుండా చక్కటి మెటీరియల్ వాడారు. ఒక బ్రాండెడ్ లెగ్రాండ్ బ్రాండెడ్ సంబంధించిన ఈ మెటీరియల్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. అంటే లో బ్రాండ్లు వాడితే ఏమవుతుందంటే ఆ స్విచ్లో బలం తక్కువ ఉండి అవి ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా లేకుండా వీళ్ళు ఒక కంపెనీ లెగ్రాండ్ బ్రాండ్ వాడటం వల్ల చాలా స్ట్రాంగ్గా అయితే ఈ స్విచ్ బోర్డులు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం సీలింగ్ లైట్లు చూస్తున్నాము. ఈ సీలింగ్ లైట్లు చాలా మంది 50 watts 60 watts వాడతారు. వీళ్ళు 100 watts 120 watts ఇంపోర్టెడ్ అయితే బల్బులు అయితే వీళ్ళు ఇక్కడ వాడటం జరిగింది. ఇంపోర్టెడ్ మెటీరియల్
చాలా అంటే మామూలు లైట్లు వేసుకోకుండా చాలా కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట. చూసారా లోపల కలర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ప్రతిదీ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. దీంట్లో ప్రతి బిల్డింగ్ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కనిపించే విధంగా కొన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు కిటికీలకు కూడా చక్కటి ఫినిషింగ్ ఇచ్చారు. అంటే ఇది కిటికీలకి గ్రానైట్ వాడారు. కిటికీలకి గ్రానైట్ వాడటం జరిగింది. చూసారా ఈ హాల్లో నుంచి కానీ బయటకు వ్యూ చూడటానికి బాగుంటుంది. కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ వాడారు. అలాగే లోపల గ్రిల్స్, ఆ డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ వాడారు. ప్రతిదీ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ వాడారు. బాల్కనీలో పక్కన కిచెన్ పక్కన బాల్కనీ, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఇది ఓపెన్ కిచెన్ ఎట్లా ఉంటుంది చూసారా, టైల్స్ కానీ అన్నీ ఎంత చక్కగా ఉందో. కిచెన్లో పంపుల విషయాలు కానివ్వండి ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారండి. ప్రస్తుతానికి దీనికి కబోర్డ్స్ అయితే లేవు. మీరు ఎవరైతే ఇది సేల్ చేసుకుంటారో వాళ్ళు కబోర్డ్స్ అయితే చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కిచెన్కి కొన్ని ఫ్లాట్లకి లోపలే వాష్ ఏరియా ఇచ్చారనమాట. ఈ వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, వేరే సామాన్లు వాష్ చేసుకోవడానికి ఇది ఏరియా అయితే ఇంక్లూడింగ్ ఇన్నర్గా ఇవ్వడం జరిగింది. కొన్ని ఫ్లాట్లకి లోపల ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఎదురుగుండా కనిపించేది బాల్కనీ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. బయట లోపల గుమ్మానికి కూడా దీనికి గ్రానైటే వాడారు. ఈ తలుపులన్నీ కూడా టేకే అనమాట, మొత్తం టేకే. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూము. 10x11 10x11 సైజులో అయితే ఈ రూమ్ అయితే ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా చెప్పే కదా చక్కగా లైట్గా స్మూత్గా ఉంటాయి అనమాట కలర్స్. ఈ బిల్డింగ్ కలర్స్ అన్నీ కూడా. ఈ సీలింగ్ లైట్లు వేసుకుంటే మామూలు లైట్ వేయక్కర్లా. ఇప్పుడైతే మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 13x14 13x14 అంటే 6 మంచం చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఈ కబోర్డ్స్ అన్నీ కూడా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళైతే కబోర్డ్స్ పెట్టించుకోవాలి. దీనికి అటాచ్డ్ బాత్రూము చూడండి ఎంత చక్కగా ఉందో. బాత్రూము టైల్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. పంపులు జాగ్వర్ కంపెనీ పంపులు అయితే వాడారు. మిక్సర్ కూడా చూసారు కదా. వాష్ బేసిన్ ఎందుకంటే బాత్రూంలో వాష్ బేసిన్ జాన్సన్ కంపెనీ వాష్ బేసిన్ అయితే వాడారు. అలాగే పైన వెంటిలేటర్ని కూడా పెద్ద కిటికీ పెట్టారనమాట. అలాగే వాష్ బేసిన్తో పాటు సూట్ కూడా జాన్సన్ కంపెనీ వాడారు. సూట్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ వాడారు అనమాట ప్రతిదీ కూడా. ఇది షవర్ కూడా చూసారు ఎంత వెడల్పుగా చక్కగా ఉందో షవర్ ఎక్కువ రావడానికి. ఇప్పుడు ఇది ఇంకో బెడ్రూమ్, అంటే 3 బెడ్రూమ్ కాదు, ఇది 3వ బెడ్రూము. ఇది కూడా సేమ్ సైజ్ 13x14 సైజులో ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా. దీంట్లోంచి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూము అన్ని బాత్రూమ్లు ఒకటే ఉంటాయి. అన్ని బాత్రూమ్లు పంపులు కానివ్వండి, టైల్స్ కానివ్వండి, అలాగే సూట్ కానివ్వండి, వాష్ బేసిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటే బ్రాండ్, చక్క మంచి బ్రాండ్లు వాడే అన్ని మంచి బ్రాండ్, అన్నింటిలో ఒకటే బ్రాండ్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండే ఉండదు అనమాట. ఈ బాత్రూమ్ ఏంటంటే హాల్లో వాళ్ళకి అలాగే ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా ఈ బాత్రూమ్ ఉంటుంది. ఎందుకంటే రిలేటివ్స్ ఎవరైనా మన రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి విధంగా ఈ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి డోర్ బయట కూడా దీనికి డోర్ ఇచ్చారు. ప్రతి గుమ్మానికి కూడా గ్రానైటే వాడారు. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్దాం. 4th ఫ్లోర్లో రూమ్ చూసాం కదా. 5th ఫ్లోర్లోకి వెళ్దాం. 5th ఫ్లోర్లోకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనమాట, కొనుక్కొని ఉంటున్నారు. వాళ్ళు కబోర్డ్స్ ఎలా చేయించుకున్నారు, వాళ్ళు ఫర్నిచర్ ఎలా పెట్టినారు అనేది ఒకసారి చేయించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దాం. చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి వావ్ ఇందాక మనం నార్మల్ చూసాం కదా. ఇప్పుడు వాళ్ళు దీంట్లో ప్రజెంట్ ఉంటున్నారనమాట, కొనుక్కొని ఉంటున్నారు. లోపల చూడండి ఫర్నిచర్ అంతా చక్కగా వాళ్ళు డిజైన్ వేసుకున్నారు. గుమ్మలో రాగానే బాబా గారి ఫోటో కనిపిస్తుంది. అలాగే లైట్లు కూడా చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారు. ఈ కబోర్డ్స్ ఇదంతా కూడా ఈ లైట్స్, ఈ షో లైట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారండి. ఎవరైతే ఇది కొనుక్కున్నారో వాళ్ళు సపరేట్గా వాళ్ళ టేస్ట్ తగినట్టుగా వాళ్ళు చేయించుకున్నారు. మధ్యలో వాళ్ళు ఉయ్యాలు ఒకటి వేసుకున్నారు. చూడండి ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ మధ్యలో ఉయ్యాలు ఒకటి వేసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అంటున్నాం కదా. ఓపెన్ కిచెన్ బయట డైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఇక్కడ దేవుడికి మందిరం ఏర్పాటు చేశారు. దేవుడి మందిరం ఇది కూడా వాళ్ళే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే డిజైన్ చేసి సపరేట్గా వాళ్ళు నచ్చిన టేస్ట్ విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి చక్కగా ఆ టేస్ట్కి తగ్గినట్టుగా చేయించుకున్నారు. అద్భుతంగా ఉంది కదా. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా చిల్డ్రన్ బెడ్రూము ఎలా ఉందో అది. ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఫర్నిచర్ వేసిన తర్వాత, బెడ్ వేసిన తర్వాత రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది 5th ఫ్లోర్లో రూమ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నుంచి బయటకు వస్తే డైనింగు, ఓపెన్ కిచెన్, డైనింగు. ఇది మెయిన్ బెడ్రూమ్లో కూడా వాళ్ళు బెడ్ వేసిన తర్వాత అలాగే కబోర్డ్స్ అన్నీ చేయించుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. కబోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే చేసుకున్నారు. ఇది 2nd బెడ్రూమ్, ఇది 3rd బెడ్రూమ్. చూడండి 3rd బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్
చూడండి ఇంత నీట్గా చేయించుకుంటే ఈ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం మీకు వీడియోస్ చూపిస్తున్నాం. దీంట్లో వీళ్ళు బెడ్తో పాటు చైర్స్ కూడా వేశారు. వచ్చినప్పుడు వారిని కూర్చుంటాకి బెడ్స్తో పాటు చైర్స్ కూడా వేశారు. దాన్ని మీకు పూజ గది అనుకున్నాగా చూడండి, ఓపెన్ చేశాక వాళ్ళు ఎంత చక్కగా లోపల దేవుడి పటాలని అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఇలాంటి చేసుకోవాలంటే టేస్ట్ ఉండాలండి. వాళ్ళ టేస్ట్ నిజంగా కరెక్ట్, వాళ్ళు టేస్ట్తో చేయించుకుంటే ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. ఇది ఓపెనింగ్ కిచెన్ చెప్పాం కదా. ఓపెనింగ్ కిచెన్లో మనం 4th ఫ్లోర్లో చూసాం కదా బిల్డింగ్ నార్మల్గా ఎట్లా ఉన్నప్పుడు. చూడండి ఎంత పైన కబోర్డ్స్ కానివ్వండి, పైన ర్యాక్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, ఎంత చక్కటి కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇది చిమ్నీ, పైన చిమ్నీ చూడండి హీటు బయటికి వెళ్ళటానికి. షింకు మెటీరియల్ అంతా కూడా చాలా చక్కటి మెటీరియల్ అండి. వీళ్ళు వాటర్ ప్రూఫ్లో కూడా పెట్టినట్టున్నారు. చూసారుగా కబోర్డ్స్, చూసారుగా కింద కబోర్డ్స్ చూసారు కదా. ఇవేనండి మన శ్రీ కన్స్ట్రక్షన్స్ వారి, ఎంతో అనుభవం కలిగిన శ్రీ కన్స్ట్రక్షన్స్ వారి బాబు మ్యాజెస్టిక్స్ అయితే ఈ అపార్ట్మెంటు. దీన్ని మీకు చెప్పినట్టుగానే పరుచూరి బాబు గారు గత 40-50 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనకంటే ఒక ప్రత్యేకమైన మార్క్ ఏర్పాటు చేసుకున్న పరుచూరి బాబు గారి ఆధ్వర్యంలో ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ అయితే రన్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఫ్లాట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది కదండి, త్వరగా అయిపోతూ ఉంటాయి. మీకు ఎవరైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కనుక నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాల్ చేయండి.